కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో నిషేధిత విదేశీ సిగరెట్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అప్పారావు ఒడిశా నుండి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన నిషేధిత సిగరెట్లను తీసుకొచ్చి ఒక గదిలో నిల్వ చేసినట్టు విజిలెన్స్ సిఐ తాతారావు చెప్పారు. సమాచారం మేరకు తనిఖీలు చేయగా 311 పెట్టెల్లో 3 లక్షల సిగరెట్ ప్యాకెట్లు గుర్తించి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు సిఐ తాతారావు చెప్పారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కాకినాడ జిల్లాలో తూరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నేను డిఎస్పీను, నాతో 2 ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ గారు, మధుబాబు గారు, అలాగే మా ఏఓ గారు, డిసిటివ్ గారు అందరూ కలిసి మరి స్టాఫ్ తోటి ఈ దినము ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మరి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఎల్ఎం డిపార్ట్మెంటు, డిసిటివ్ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొన్నాయి. మా అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ పోలీసు మన ఇంద్రపాలెం నుంచి కూడా పాల్గొన్నారు. మేమందరం కలిసి ఈ రేడ్ కండక్ట్ చేయగా ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారని అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో